బంగారాజు నిన్నే నువ్వు చేసిన పని ఏమైందో చూసావా? వాళ్ళు ఇప్పుడే విడిపోయేలా ఉన్నారు. అంతా నీ వల్లే. అలా మాట్లాడతావేంటి సత్యమా? నా కొడుకు మీద నాకు ప్రేమ ఉండదా? ఉండదని కాదు బంగారం. వాడికి నేను, నాకు వాడి తప్ప వేరెవరు ఉన్నారు? ఒంటరి బతుకు కదా, అందుకే వాడి విషయంలో కొంచెం ఎక్కువ కంగారు పడుతున్నాను. సత్య, నేను ఎలా పోయానే? నా కర్మకి పోయావు. నిండు 100 ఏళ్ళు నాతో ఉంటావని ఎంత మురిసిపోయానో తెలుసా? పెళ్లి తంతు నా కళ్ళ ముందు తిరుగుతుండగానే యాక్సిడెంట్లో పోయావు. ఎంత ఏడ్చానో తెలుసా? మొండి దానిలా తయారై వాడిలో నిన్ను చూసుకుంటూ బ్రతికాను. ఇప్పుడు వాళ్ళు విడిపోతే నేను చచ్చిపోతాను బంగారం. నీలాంటి పెళ్ళం నాకు దొరకడం నా అదృష్టమే. సరేలే, కోడలికి ముగుడితో ఎలా మసులుకోవాలో చెప్పు. ఆ పిల్ల వైపు నుంచి ప్రయత్నం చేస్తే ఏమైనా లాభం ఉంటుందేమో. సరే, కష్టాలన్నీ నాకే వస్తాయి. నా కర్మ. నువ్వు జరుగుతున్న దాని గురించి బాధపడుతున్నావు, నేను జరగబోయే దాని గురించి భయపడుతున్నాను. రాబోయే ప్రమాదం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. సీత, ముగ్గుడు ఇలా ఉండాలి అలా ఉండాలని మనం కొన్ని ఆశలు పెట్టుకుంటాం. అలాగే పెళ్ళాం ఎలా ఉండాలో వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి. ప్రతి ఆడది ముగ్గుడు మీద చెప్పే నెపం ఒకటే, పెళ్ళాం మీద అస్సలు ధ్యాస ఉండట్లేదని. దానికి ప్రతి మగాడు చెప్పే సాకు ఒకటే, పని అడావడిలో పడిపోయానని. ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. వాడి ముందు నువ్వు నవ్వుతూ వెళ్ళావనుకో, నీ పక్కన కూర్చుని నీ మొహమే చూస్తూ ఉంటాడు. లేకపోతే లుంగీ కట్టుకుని టీవీ ముందు కూర్చుంటాడు. మొగుడు మనకి 24 గంటలు అవసరం ఉన్నా లేకపోయినా, నవ్వినా మాట్లాడినా పొగుడుతూ ఉండాలి. పెళ్ళాం పొగిడితే వాళ్ళకి అంబారు ఎక్కినట్టు ఉంటుంది. పొగిడితికి ఏ మనిషైనా పడిపోతాడు. మొగుడైతే అలా పడి ఉంటాడు. యుద్ధంలో ఆయుధాలు దాచుకోకూడదు, పడగదిలో అందాలు దాచుకోకూడదు. అక్కడ అవి గెలిపిస్తాయి, ఇక్కడ ఇవి గెలిపిస్తాయి. వెళ్ళు. వెళ్ళమంటుంటే వెళ్ళు. రాము, సినిమాకి వెళ్దామా? సినిమానా? వై? ఇట్రావే. తను సినిమాకి తీసుకువెళ్ళమంటే ఎందుకంటావేంటి? ఈవినింగ్ 6 o'clock ఇంపార్టెంట్ కాల్ ఉంది సత్యమా. 6 గంటలకే కదా, మీరు 5 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తారు. సత్యమా, వాట్ ఐ మీన్ టు సే, నువ్వేం చెప్పక్కర్లా, నేను చెప్తున్నా. తీసుకెళ్ళు. నువ్వేం చెప్తే అది. 15 minutes to go, 15 minutes to come, 3 hours. రాము, బైక్ మీద వెళ్దాం. నో, కార్ ఇస్ సేఫ్. అత్తయ్యా. నో, బైక్. చూడరా, ఏం షేపుల్ రా, కాలవ గట్లాగుంది. తీసుకెళ్ళి ఏదోటి చేసేయాలరా. లంచ్ కొత్తావా, మంచి కొత్తావా, బా వస్తుందంట. దిగో. డాక్టర్ గారు వస్తున్నారా, క్లాస్ పీక్తారు. రెడీగా ఉండండి. నేను రెడీ. నా ఫ్యామిలీ జోలికి వస్తారా మీరు? వాసిబడి తస్సదియా. చెప్పాను కదండి, వీళ్ళందరికి వీక్నెస్ అనే. మీ వీక్నెస్ కి నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి కదరా. ఎవడరా ఇక్కడ షేపుల గురించి మాట్లాడింది? ఆడే వాసిబడి తస్సదియా. వత్తాదులు వచ్చారు.
పోరంబోకి ఎదవలకు నువ్వు అత్తాసా బోకేదో. నువ్వేమన్నావురా? ఇప్పుడు కాలువ గట్టు, అప్పుడేమో పిట్ట అన్నానండి. ఇదిగో పెట్ట. అబ్బా అక్క, పెట్టలంటే నువ్వు కాదక్క, ఆకాశంలో ఎగిరే పెట్లు బావు కొట్టేస్తా చెప్పక్క. What happened? Where am I? సినిమాకి వెళ్తున్నావు రాము.